హాయ్ గైస్, వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్. ఈరోజు మనం 6 months బేబీ నుంచి 12 months బేబీ వరకు ఉగ్గు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి మనం 1 glass ఆఫ్ రైస్, ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను. 1 glass ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. అండ్ దెన్ 1 teaspoon ఉంటుంది కదా, దాంతో కందిపప్పు, అండ్ 1 spoon నల్ల మినపప్పు, అండ్ 1 spoon ఆఫ్ పెసరపప్పు, అండ్ 1 spoon ఆఫ్, నేను 1 spoon కన్నా తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే నల్ల మినపప్పు తీసుకున్నాను కదా. తెల్ల మినపగుళ్ళు వచ్చేసి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. అండ్ 3 బాదం తీసుకుంటున్నాను. అండ్ కాజు కూడా వేసుకోవచ్చు. జీలకర్ర తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇవన్నీ పప్పుల దినుసులు కదా, గ్యాస్ పట్టకుండా ఉండాలని కొంచెం జీలకర్ర తీసుకున్నాను. అండ్ దెన్ కొంచెం వాము. మీకు ఇది పొడిగా చేసుకుని సపరేట్గా కూడా వేసుకోవచ్చు. నేను దీనిలోనే యాడ్ చేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని మనం దీనిలో శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. అండ్ దీన్ని మనం శుభ్రంగా వాటర్గా కడిగి ఆరబెట్టుకున్నాం కదా, మనం ఇట్లా డ్రై చేసుకోవాలి, నీట్గా డ్రై చేసుకోవాలి. వీటిని మనం స్టవ్ మీద దోరగా వేపుకుందాము. వేపుకొని మిక్సీలో పౌడర్ చేసుకుందాం. అండ్ ఇలా సిమ్లో పెట్టి మాత్రమే వేపాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె లాంటిది పెట్టేసి కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి జస్ట్ ఆ పౌడర్ వేసేసి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు ఎంతో టేస్టీగా తినాలంటే నెయ్యి యాడ్ చేసుకోండి. అండ్ దినుసులలో 1 సాల్ట్ యాడ్ చేశాను, నేను టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేశాను. అని మెత్తగా చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఛానల్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్ ఎలా అయిందో, నేను స్టార్టింగ్ ఫుడ్ మా బేబీ వచ్చేసి 6 months, దట్స్ వై నేను ఇలా లూజ్గా ప్రిపేర్ చేశాను. అండ్ మీకు నచ్చినట్టు మీరు ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.